జీవితంలో పైకి రావాలంటే చాలా కష్టపడాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి అన్నారు. హైదరాబాద్ బర్కత్పుర శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ ఆధ్వర్యంలో తెలంగాణ యువతి మండలిలో వార్షికోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి రాధారాణి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ చైర్పర్సన్ పరిమళ కులకర్ణి హాజరయ్యారు. శ్రీమతి ఏ శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్లో ఈరోజు మేము యాన్యువల్ డే సెలబ్రేషన్ జరుపుకున్నాము. దీనికి పేరు ర్యాప్సోడీ 27 పెట్టాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ జస్టిస్ జి రాధారాణి గారు విచ్చేశారు. అది మన హైకోర్టు, తెలంగాణ హైకోర్టు జస్టిస్. తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్గా ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి అని, ఆవిడ ప్రొఫెసర్, చైర్పర్సన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంగ్లీష్, ఓయూ నుంచి వచ్చారు. అది కాకుండా మా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లలు అనేక సంస్కృత ప్రదర్శనలు ఇచ్చారు. చాలా ఉత్సాహంగా పాల్గొని వాళ్ళ ప్రతిభను చాటారు. అలాగే పిల్లలు మెరిటోరియస్ స్టూడెంట్స్కి క్యాష్ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. కల్చరల్, తర్వాత లిటరరీ యాక్టివిటీస్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన వాళ్ళు కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. అది కూడా ముఖ్య అతిథిగా వచ్చిన జస్టిస్ జి రాధారాణి గారు ద్వారాను, తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి ద్వారా పిల్లలకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా మా యొక్క కృతజ్ఞతలు. పేరెంట్స్ కూడా వచ్చారు. సో పిల్లలు కూడా తమ నైపుణ్యాన్ని, తమ తెలివితేటలతో పాటు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు గాను నేను ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఎవ్రీబడి హ్యాస్ కమ్ అండ్ అటెండెడ్ దిస్ annual day celebration and made a program a grand success. Thank you. ఇంకా కష్టం మనకి ఏది ఇంకే రాదు. జీవితంలో పైకి రావడం అన్నది తేలిగ్గా జరగదు. చాలా కష్టపడాలి, పర్సీవరెన్స్ ఉండాలి. అది నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు. అది పర్సీవరెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. మన లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉండాలి. ఉదయం లేస్తే ఏం చేస్తాము అంటే, మనం లేవగానే మన దుప్పటి మనం మడత పెట్టుకుంటున్నామా అన్నది కూడా ఇంపార్టెంట్. ఎన్ని గంటలకు వేస్తున్నాం, ఎన్ని గంటలకి బ్రష్ చేసుకుంటున్నాం, ఎప్పుడు చదువుకుంటున్నాం. తెల్లవారుజామున చదువుకోవటం అనేది మైండ్ చాలా కాన్సన్ట్రేటెడ్ గా ఉంటుంటుంది. చాలా మంది సూర్యోదయాన్ని చూడటం లేదు ఈ కాలం పిల్లలు. ఎవ్వరు 7 తర్వాత లేవటం అలవాటు అయిపోతే అప్పటికే సూర్యోదయం అయిపోతూ ఉంటుంది. సూర్యోదయంలో అందాన్ని చూడలేరు. అలాగే నక్షత్రాలని, చందమామని, చల్లగాలిని అనుభవించడం ఎంతమంది చేస్తున్నారు అన్నది నాకు తెలియదు. కానీ నేచర్ తో కలిసి ఉండటం కూడా మనకి చాలా ఉపయోగపడుతుంటుంది. నేచర్ తో గనక మనం ఉంటే గనక మనకి జ్ఞాపకాలు, చెరిగిపోయిన జ్ఞాపకాలు ఏవి అనుకుంటే, మన చిన్నప్పుడు మంచం మీద పడుకున్నాయో, మన చిన్నప్పుడు ఒక మల్లె తీగతో పక్కన అక్కడ ఆడుకున్నాయో, అట్లాంటి జ్ఞాపకాలే అన్ని నేచర్ తో ముడిపడ్డాయి ఉంటాయి. నేచర్ ని విస్మరించకూడదు. వాటికి హాని కలగకుండాను మనం ముందుకు ఎలా వెళ్ళాలి అని. ఆడపిల్లల చదువు అంత తేలిగ్గా రాలేదు. ఎంతో కష్టపడితే, ఎన్నో ఉద్యమాలు చేస్తే, సావిత్రిబాయి పూలే లాంటి వాళ్ళు ఒక 190 సంవత్సరాల క్రితం ఎంత కృషి చేస్తే ఆడపిల్లలు చదువుకొని ఇప్పుడు ఇంకో రకంగా రాగలుగుతున్నారు. ఈ డిగ్రీ కాలేజ్ ఆడపిల్లలకి ఉందంటే, ఆడపిల్లలు చదువుకుంటే ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది అంటారు. ఒక అమ్మాయి చదువు రేపు మీరు చదువుకుంటే పిల్లల్ని చదివిస్తారు, తప్పకుండా చదివిస్తారు. మీ పిల్లల్ని వదిలేరు కదా, అంతకంటే ఎక్కువ చదవడానికే ప్రయత్నం చేస్తారు. కానీ మనకు వచ్చిన చదువుని వాళ్ళకైనా ఉపయోగిస్తాం. అలాగే మీకు ఇంకొకటి, ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు డిపెండెంట్ గా ఉండకుండా ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలి అనే దానికోసం దాన్ని ఎప్పుడూ వదులుకోబాకండి.